40 రోజులు ఎందుకు చేయాలి? 41 రోజు ఎందుకు చేయకూడదు? దేవుడు 365 రోజులు ఇస్తే 325 రోజులు ఊరకుండి 40 రోజులు ఎందుకు చేయాలి? ఎవరు చెప్పారు మీకు 40 రోజులని? పోనీ యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడని అనుకుందామంటే ఆయన సిలువకి ముందు 40 రోజులు ఉపవాసం లేడు. అంతేనా? సిలువకు ముందు ఉన్నాడా 40 రోజులు ఉపవాసం? లేడు. ఎప్పుడున్నాడు 40 రోజులు ఉపవాసం? సిలువకు ముందు కాకుండా పరిచర్యకి వెళ్ళక ముందు ఉన్నాడు. కాబట్టి టైమింగ్ వేరు, మీరు అద్దెచ్చి ఇక్కడ పెట్టడానికి లేదు. పోనీ యేసుప్రభు ఉపవాసం అనుకుందామంటే ఆయన ఉపవాసం ఉండి ఆఫీస్కి వెళ్ళిపోలేదు, స్కూల్కి కాలేజీకి వెళ్ళిపోలేదు. మీరు ఉపవాసం ఉండి ఆఫీస్కి కాలేజీకి స్కూల్కి వెళ్ళిపోతారు. ఆయన అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. ఆయన ఉపవాసం మీ ఉపవాసం మ్యాచ్ కావట్లేదు. పోనీ యేసుప్రభు వారే మిమ్మల్ని ఉపవాసం ఉండమన్నారని అనుకుందామంటే ఇంకా ఆయనకి సిలువకి ఎక్కుతారనగా కొన్ని గంటల్లో ఆ గురువారం రాత్రి తన శిష్యులందరినీ పిలిచి ఆయనే భోజనం పెట్టాడు. ప్రభురాత్రి భోజనము పెట్టలేదా? ఎప్పుడు పెట్టాడు? సిలువకి ఇంకా కొన్ని గంటలు ఉందనంగా. మరి ఆయనే శిష్యులకి భోజనం పెట్టాడు. అంటే ఆయన శిష్యుల్ని నేను సిలువకి ఎక్కుతున్నాను, మీరు అందరూ ఉపవాసం ఉండండి, నేను సిలువకి ఎక్కుతున్నాను, మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేసుకోండి అన్నాడు. కానీ ఉపవాసం ఉండమని ఆయన చెప్పలేదు.